చెప్తున్నాను. ఆ ప్రవక్తను ఏం చేస్తారండి, చంపేస్తున్నారు. చెప్తున్నారు ఏక చంపడమే. ఈవేళ ఎవరి వరకునండి, ప్రవీణ్ పగడాల వరకు చంపుతూనే ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, క్రైస్తవ మిషనరీ వాళ్ళు కానీ క్రైస్తవ దేవుడు అంటే ఎవరికండి, యేసుప్రభువుకి 12 మంది చచ్చిపోయి తెలుసు కదండి. ఒకళ్ళని తల తీశారంట, ఒకరికి చర్మం ఒలిచేశారంట, మొత్తం మేక కోతి ఒలుతారు చూడండి, అది ఒలిచేశారంట. ఒకరిని 2 పాటలుగా చేరి ఇలా సిరివేశారంట. తలకాడ నుంచి కింద రంపమెట్టి కోసేసి ఇలా సిరివేశారంట. ఎవరిని శిష్యుల్ని. ఒక ఆయన తల కిందకి వేసారండి, శిష్యులు తలకాయ కింద కానీ కాళ్ళు పైకి. పౌలు గారు నాకు శిరక్షాదన చేశారండి, పౌలు గారు తలకాయ తీశారండి. ఆయన ఎందుకు మీరు చెప్తున్నానంటే, వాళ్ళంతా అనుభవించారు. అనుభవం ఇవాళ మన దాకా వచ్చింది. ఎంత అనుభవించినా సేవకులుగా మేము చేసే పని అంటే మిమ్మల్ని అందరినీ నిత్యరాజ్య వారసులుగా చెయ్యాలి. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథంలో నీతిమంతులు అటండి, ముందరిపోయిన నీతిమంతులు మన కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ప్రభువా ఇదిగో నా బిడ్డలు నీతిమంతులు శ్రమ పడకుండా వాళ్ళందరినీ త్వరగా నీ రాజ్యానికి తీసుకురా. ఏమంటే మనం ఏమేమి మొరపెడుతుంది, ఎవరి రక్తం అండి, హేబేలు రక్తం. ఇంకేం మొరపెడుతుందంట, ఒక చోట చేస్తుందంటే రక్తము తరుగుతుందండి, మొరపెడుతుంది తరుగుతుంది. తర్వాత దేవుని స్వరము దేవుడు వింటా ఉన్నాడు. కనుక ఈ పరిస్థితి ఉన్నాం కనుక మనకి, మన సంఘాలకి, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి, దేశానికి, మండలానికి ఎటువంటి ఆపద కలగకుండా ముఖ్యంగా అందరూ ప్రార్థన చేయాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసి కదండి అమృత. ఎందుకంటే ప్రభువుని నమ్ముకోకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే పరలోకం లేదు, నిత్యరాజ్యం లేదు, యుగయుగాలు కూడా చోవే, నరకమే. నరకం తప్పదు. ఆ నరకంలో ఉండాలనుకుంటే ప్రభుని నమ్ముకోవాల్సిన పని లేదు. నరకం కాదు, నాకు దేవుని రాజ్యం కావాలంటే ఖచ్చితంగా ప్రభు కొరకు ప్రభుని నమ్ముకోవాలి, ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. కనుక ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈరోజు